హలో, వర్షాకాలం వచ్చింది కదా, మంచి పకోడీ చేసుకుందామా? పాలకూరతో పకోడీ అదిరిపోతుంది. అన్నీ రెడీగా ఉన్నాయి, 5 minutesలో చేసేద్దాం. ముందుగా పాలకూరని నేను కట్ చేశాను, జస్ట్ వాటర్లో వేశాను. ఇప్పుడు ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే కొద్దిగా వాము తీసుకొని చేతికి దీన్ని జస్ట్ ఇలా నలిపి ఎక్స్ట్రాగా ఈ కాడలు ఉంటాయి కదా తీసేయాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని చపాతీ కర్రతో నలుపుకోవాలి. ఇలా డైరెక్ట్గా వాము వేసామనుకోండి మధ్య మధ్యలో అది కింద ఉండిపోతుంది. ఇదే ఇలా చేస్తే చక్కగా ఫ్లేవర్ అంతా బాగా పట్టుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో నీళ్ళ నుండి పాలకూర తీసేసుకోవాలి. తడిగా ఉండాలి పాలకూర. కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేశాను. పప్పుకైతే కాస్త సన్నగా కట్ చేస్తాం, పకోడీ కాబట్టి కాస్త పెద్దగా కట్ చేసాం. ఇప్పుడు ఇందులో మనం నలిపి పెట్టుకున్న వాము పౌడర్ వేసేయాలి. ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాం కదా, కొంచెమే, పాలకూరలో ఉప్పు ఎక్కువ పట్టదు, జాగ్రత్త. పసుపు, కొద్దిగా ధనియాల పొడి వేసి ఇప్పుడు శనగపిండి, జస్ట్ వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకోవాలంతే. మరీ ఎక్కువగా కలపకూడదు, చూస్తూ కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం శనగపిండి ఎక్కువ పడితే వేసుకోవచ్చు. ఇలా లైట్గా కలుపుకోవాలి, మరీ ఎక్కువ మిక్స్ చేయకూడదు. మనకి అక్కడక్కడ శనగపిండి పాలకూరకు పట్టుకొని చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ పిండి వేస్తే కూడా బాగుంటుంది. ఇలా పొడి పొడిగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ నూనె వేడిగా ఉంది, ఇందులో వేసుకోవాలి. కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా రావాలన్నమాట, ముద్ద ముద్దగా రాకూడదు. ఎప్పుడైనా సరే పకోడీ ఇలా పొడి పొడిగా రావాలి. ఎక్కువ శనగపిండి ఉంటే బాగుండదు. ఇలా పాలకూర ఎక్కువ కనిపించాలి. ఉప్పు మటుకి కాస్త చూసుకొని వేసుకోండి, ఉప్పు ఎక్కువైపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ పాలకూరలో ఉప్పు ఉంటుంది. ఇలా ఫ్రై చేసేసుకోవాలి, మంచి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మిగతాది కూడా రెండో వాయి కూడా నేను వేసేస్తాను. ఇలా రెండో వాయి కూడా అయిపోయింది. మీరు ఇలా తయారు చేసి పెట్టుకున్న పాలకూర పకోడీ ఉంది కదా, మీరు 1 week వరకు డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. మీరు చూస్తూ ఉంటారు కదా, స్వీట్ షాప్లో మనకు కనిపిస్తూ ఉంటుంది, వెళ్ళి తెచ్చుకుంటాం. కాకపోతే మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత డబ్బాలో పెట్టి మూత పెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టేస్తే మెత్తగా అయిపోతాయి, పాడైపోతాయి. పాలకూర పకోడీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి స్నాక్ బాక్స్లో అడుగుతున్నారు కదా, ఇలా చేసి పెట్టి ఇవ్వచ్చు. కానీ కామెంట్ బాక్స్లో నన్ను అడగండి, అక్క ఇందులో తోటకూర వేసుకోవచ్చా, చుక్కకూర వేసుకోవచ్చా అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదమ్మా. పాలకూర అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ ఎలా ఉంటుందో మీరు ట్రై చేయాలంటే ట్రై చేసి మీరే నాకు చెప్పండి ఎలా ఉంటుందో. బాగుంటే మన షోలో ట్రై చేద్దాం, ఏమంటారు? మరి చేతిలో మంచి పాలకూర పకోడీ రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చేయండి కామెంట్ బాక్స్లో, మాట్లాడుకుందాం. లవ్ యూ ఆల్, బాయ్.